పరిపాలన చంద్రబాబు సమర్థకు 100కు 100% కనిపిస్తున్నా టీడీపీ క్యాడర్ మాత్రం అంత హ్యాపీగా లేదు. ప్రజలు టీడీపీకి అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయమనో పథకాలు ఇవ్వాలనో కాదని కేవలం పగ తీర్చుకోవడం కోసమేనని వాదించేవారు ఎక్కువగానే ఉన్నారు. ఈ పగ టీడీపీ నేతలది కాదు. ప్రజల్ని 5 ఏళ్ల పాటు వైసీపీ రాక్షసులు పీడించేందుకు తిన్నారని వారందరికీ వడ్డీలతో సహా చెల్లించాలని కోరుతున్నారు. కానీ పాలన ప్రారంభమై 50 రోజులు దాటినా పూర్తి స్థాయిలో సాత్విక పాలన జరుగుతుండడంతో వారిని నిరాశకు గురిచేస్తుంది. చంద్రబాబు చట్టబద్ధమైన పాలన మాత్రమే ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ ఆ చట్టాలను వైసీపీ నేతలు ఇప్పటికే చుట్టాలుగానే చేసుకున్నారు. కక్ష సాధింపులు అన్న పేరు వస్తుందేమో అని హత్యాయత్నం కేసులో 41A నోటీసులు ఇచ్చి వైసీపీ నేతల్ని పంపిస్తున్నారు. బూతులతో రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని పట్టించుకోలేదు. వారు మళ్లీ ఇప్పుడు తమ విషం చిమ్మడం ప్రారంభించారు. టీడీపీ నేతలు కార్యకర్తలను వేధించిన అధికారులు చాలామంది ఇంకా కళ్ల ముందే ఉన్నారు. ఈ పరిస్థితులు టీడీపీ కార్యకర్తలను అసహనానికి గురిచేస్తున్నాయి. నిజానికి కార్యకర్తలు కోరుకున్నది చేసి తీరాల్సిన బాధ్యత టీడీపీ అధినాయకత్వంపై ఉన్నది. ఎందుకంటే వారు బాధలు పడడమే కాదు, తమ పార్టీ ముఖ్య నేతలను కూడా వేధించారని, దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందని అనుకుంటున్నారు. ఆ కసితోనే పోరాటం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓ ఊపు వచ్చేలా చేయడానికి వీరు ఇచ్చిన సహకారం తక్కువ కాదు. కానీ చంద్రబాబు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, సరైన సమయంలో పద్ధతిగా నిర్ణయాలు తీసుకుందామని అంటున్నారు. తప్పు చేసిన వాళ్లను చట్టపరంగానే బుక్ చేద్దామని చూస్తున్నారు. అయితే ఆయనకు ఉన్నంత సహనం క్యాడర్కు అయితే లేదు. అందుకే ఆవేశపడుతున్నారు. వచ్చే జనవరి వరకు వారు తాము అనుకున్న ఎఫెక్ట్ కోసం ఎదురు చూసే అవకాశం ఉంది.